ఆ రాత్రి గాయత్రికి చెప్పింది. మర్నాడు తను వెళ్ళే టైంకి బాబుని సిద్ధం చేసి ఆమెని కూడా రెడీగా ఉండమని. "ఎక్కడికక్కా?" అడిగింది గాయత్రి. "అంగన్వాడీలని ఉన్నయి. తెలుసుగా?" అడిగింది సంశయంగా చూస్తూ. "లేదు. అంటే ఏంటి?" అడిగింది. జాలేసింది శరణ్యకి. బొత్తిగా లోకజ్ఞానం లేని పిల్ల. ఎలా బతుకుతుందో అనుకుంది. మెత్తటి స్వరంతో అంగన్వాడీల గురించి వివరంగా చెప్పసాగింది. ప్రభుత్వం పేదవారి పిల్లల కోసం, మహిళల కోసం ప్రత్యేకంగా మత, శిశు సంక్షేమ పథకం ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద గ్రామంలో అంగన్వాడీ సెంటర్లని కొన్ని సెంటర్లు ఏర్పాట్లు చేసి, మురికివాడల్లో గిరిజనులు, ఆర్థికంగా వెనకబడిన వారి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళ సంక్షేమం నిమిత్తం ఉచిత వైద్య సేవలు, ఉచిత పోషకాహారం, ఉచిత విద్య ఇలాంటివన్నీ అందించడానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. అవన్నీ సవ్యంగా అమలు చేయడానికి అధికారులను నియమించింది. అంతేకాక ప్రైమరీ టీచర్స్‌ని, ఆయాలని, నర్సులని వీళ్ళని పర్యవేక్షించడానికి మరికొందరిని నియమించింది. వీళ్ళందరికీ ప్రభుత్వమే జీతమిస్తుంది. అదంతా ఒక ప్రాసెస్. కాకపోతే ఒక కార్యకర్తగా నీకు ఒక అంగన్వాడీలో నీకు ఉద్యోగం ఇస్తాను. అక్కడ పసిపిల్లల నుంచి 6 ఏండ్ల పిల్లలు ఉంటారు. ఆ పిల్లల ఆలనా పాలన చూసుకోవడంతో పాటు వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న భోజనం, పాలు, గుడ్లు సరిగ్గా అందజేయడం, పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రత అన్నీ చూసుకోవాలి. చిన్న చిన్న పద్యాలు, పాటలు, ఆటలు నేర్పిస్తూ అన్ని రకాలుగా ప్రేమగా చూసుకోవాలి. ఆయాలు కూడా ఉంటారు. వాళ్ళ సహాయంతో అన్ని విధాలుగా నీ కొడుకుని చూసుకున్నంత శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి. నీ కొడుకుని కూడా అక్కడే చేర్పిస్తే నీకు వీలుగా ఉంటుంది. నీకు జీతం ఇస్తారు. ప్రస్తుతం చాలా తక్కువ జీతమే ఇస్తారు. కానీ నీ కొడుక్కి, నీకు చిల్లర ఖర్చులు వెళ్ళిపోతాయి. నీతో పాటు మరో 2 ఆయాలు ఉంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3, 3:30 దాకా ఉంటుంది. పిల్లలు మధ్యాహ్నం ఇళ్ళకు వెళ్ళిపోతారు. నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నీకు సెంటర్‌కి దగ్గరలో ఒక గది చూపిస్తాను. ఎందుకంటే రోజూ విజయవాడ వచ్చి వెళ్ళడం చాలా కష్టం నీకు. ఆ ఊళ్ళోనే నువ్వు హాయిగా ఉండొచ్చు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు. నీకు భయం లేదు అంటూ చెప్పి ఓకేనా? అని అడిగింది. గాయత్రి కన్నీళ్లతో ఆమె పాదాలు తాకింది. మీరు దేవత అంది. శరణ్య గాయత్రిని లేవనెత్తి, ఈ సెంటిమెంట్స్ వదిలేసి ప్రైవేట్‌గా డిగ్రీకి కట్టు. మంచి ఉద్యోగం వస్తుంది. నేను కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడవచ్చు అంది. మర్నాడు ఉదయం బాబుని తీసుకొని శరణ్యతో కార్‌లో వెళ్తుంటే ఎన్నడూ కలగని ఒక నిశ్చింత ఆమెలో కలిగింది. గాయత్రిని అంగన్వాడీలో అక్కడ ఉన్న కార్యకర్తలకి అప్పజెప్పి, ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. గాయత్రికి కూడా చెప్పవలసినవన్నీ చెప్పి, మళ్ళీ వస్తానని చెప్పి తను ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకి కొంత రిలీఫ్‌గా అనిపించింది. గాయత్రికి ఇల్లు చూసిందాక అక్కడే పని చేస్తున్న ఒక కార్యకర్త ఇంట్లో ఆశ్రయం కల్పించింది. తేజకి ఫోన్ చేసి తను చేసిన పని చెప్పింది. అతను అభినందిస్తూ అన్నాడు. నేనే చెప్పాలనుకున్నాను. నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు. బాగానే ఉంది. కానీ ఎంతకాలం ఆమె అలా నీ రక్షణలో ఉంటుంది? ఆమెకంటూ ఒక ఇండివిడ్యువల్ లైఫ్ ఉండాలి కదా! నువ్వు ఈరోజు విజయవాడలో ఉన్నావు. మరో 6 నెలలకి ఇంకో దగ్గరికి బదిలీ అవ్వొచ్చు. అప్పుడు ఆమె సంగతి ఏంటి? సో, నువ్వు చేసింది చాలా మంచి పని. థాంక్స్ తేజ అంది శరణ్య. ఒక పని చెయ్యి. బాబు పేరు మీద 50,000 ఎఫ్‌డి చెయ్యి. నేనిస్తాను డబ్బు. ఏదో చేశామన్న తృప్తి ఉంటుంది అన్నాడు. శరణ్యకి సంభ్రమాశ్చర్యాలతో నోట మాట రాలేదు.
50,000 ఎంత పెద్ద మనసు ఇతనిది. నువ్విస్తావా? అంది సంభ్రమంగా. నవ్వాడు తేజ. ఇవ్వలేని స్థితిలో లేను కదా! డోంట్ వరీ అన్నాడు. ఇతనిలో ఇంకో కోణం చూశాను ఇవాళ అనుకుంది. అతని ఔదార్యానికి, విశాల హృదయానికి ముగ్ధురాలయింది. డబ్బన్నా ఇచ్చే మనసు అందరికీ ఉండాలి కదా! నా తేజకి ఉంది అనుకుంది. అలాగే తేజ, థాంక్స్ అంది. నీ మొహం, ఇది నీ డబ్బే. కాకపోతే నా దగ్గర ఉంది. నీ అకౌంటు డీటెయిల్స్ ఇవ్వే. రేపే నీ అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తాను అన్నాడు. శరణ్య సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎంత మంచివాడు తేజ అనుకుంది మరోసారి. అన్నట్టే మర్నాడు 2,00,000 ట్రాన్స్‌ఫర్ చేశాడు. అదేంటి అంత చేశావు? ఆశ్చర్యంగా అడిగింది ఫోన్ చేసి. ఉండనీ, నీకేదన్నా అవసరం వస్తే ఉంటుంది. 50,000 బాబు పేరు మీద ఎఫ్‌డి చెయ్యి అన్నాడు. శరణ్యకి నోటమాట రాలేదు. పెళ్లి కాకుండానే ఇంత డబ్బు ఇస్తున్నాడు. పెళ్ళయ్యాక పూల పల్లకిలో తిప్పుతాడు కాబోలు అనుకుంది. పెదవుల మీద చిరునవ్వుల పూలు రాలుతుంటే. అయితే విజయవాడలో అనుకోకుండా రాజకీయాల్లో మొదలైన కులవర్గ పోరాటాలు శృతిమించి సామాన్య ప్రజల దాకా పాకడంతో పెద్ద ఎత్తున అల్లర్లు మొదలయ్యాయి. శరణ్య బాగా బిజీ అయిపోయింది. విజయవాడ నుంచి కదల్లేకపోయింది. ఎంఆర్ఓ గారితో కలిసి కలెక్టర్ గారితో, మంత్రులతో మీటింగ్స్‌కి వెళ్లడం, వాటికి సంబంధించిన మొత్తం పనులతో వారం రోజులు నిద్రపోవడానికి తప్ప ఇంటికి కూడా వెళ్ళలేకపోయింది. గాయత్రిని అంగన్వాడీలో చేర్చాక ఆమె ఎలా ఉందో, ఆమె పరిస్థితి ఏమిటో కూడా తెలుసుకునే సమయం లేదు. బ్యాంకుకు తీసుకొని వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయించే పని వాయిదా పడింది. వారం తర్వాత పరిస్థితులు కొద్దిగా చక్కబడ్డాక సనత్ కుమార్ దగ్గర నందివాడ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి అతని ఆఫీస్‌కి వెళ్ళింది. రండి శరణ్య గారు, మీకే కాల్ చేద్దామనుకుంటున్నాను అని ఆహ్వానించాడు. ఆమె నమస్కరించి కుర్చీలో కూర్చుంటూ చిరునవ్వుతో అడిగింది. నేను ఇవాళ నందిగ్రామ వెళ్ళాలనుకుంటున్నాను సార్. అల్లర్లు సద్దుమణిగాయనుకోవచ్చా? అతను కూడా తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. మీకు ఇంకా ప్రారంభమే కదా! ముందు ముందు బాగా తెలుస్తుంది. శరణ్య నుదుటి మీద పడ్డ ముంగురాలు సరిచేసుకుంటూ అంది. బాబోయ్! నన్ను బెదరగొట్టేస్తున్నారు. తప్పదు మేడం. భయపడితే ఎలా? కాబోయే కలెక్టర్ మీరు. అతని మాటలకి కొంచెం సిగ్గుపడి నవ్వుతూ మీ తర్వాతే కదా సార్. మీ శిష్యరికంలో అన్నీ నేర్చుకుంటాను అంది. అతను కూడా నవ్వేసి ఓకే. బై ద వే మీరిప్పుడు మీ ఆఫీస్‌కి వెళ్ళగానే మీకొక సిట్యుయేషన్ ఎదురవుతుంది. అది సక్సెస్‌ఫుల్‌గా డీల్ చేయగలిగితే అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడగలుగుతారని నేను ఛాలెంజ్ చేస్తాను అన్నాడు. సిట్యుయేషన్ ఏంటది? ఆశ్చర్యంగా చూసింది. అతని కళ్ళు నవ్వుతున్నాయి. చూసారా? భయపడుతున్నారు అన్నాడు. తేలిగ్గా నవ్వేస్తూ అదేం లేదు. చెప్పండి అంది. మీరు ఒక అమ్మాయిని లాస్ట్ వీక్ అంగన్వాడీలో చేర్చారు కదా! అవును. ఏం చెప్పబోతున్నాడా అన్నట్టు చూస్తూ తల ఊపింది. ఆ విషయంలో నాకు ఫిర్యాదు వచ్చింది. రిటెన్ కంప్లెయింట్ ఫార్మ్ సూపర్వైజర్. మీరు అధికార దుర్వినియోగం చేశారని, అదానికరంగా, ఇల్లీగల్‌గా ఒక అమ్మాయిని అపాయింట్ చేశారని. వాట్? నేను మిమ్మల్ని అడిగే చేశాను కదా! అడిగారు. కానీ అధికారికంగా, రాతపూర్వకంగా అనుమతి తీసుకోలేదు కదా! ఎలా ఆమెని కార్యకర్తగా నియమించారు? ఇది ఎగెయిన్స్ట్ రూల్స్. అవునా? శరణ్య మొహం పాలిపోయింది. అయోమయంగా చూసింది. సనత్ కుమార్ ఆమె మొహంలో కలుగుతున్న భావాలు చూస్తూ మృదువుగా అన్నాడు. కంగారు పడకండి. నాకు తెలుసు ఏం జరిగిందో.
కానీ స్టాఫ్‌కి తెలియదు. అక్కడి సూపర్వైజర్‌కి తెలియదు. మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వాళ్ళ జన్మ హక్కు. వాళ్ళల్లో పెద్ద మనసు మనం ఆశించకూడదు. కాకపోతే ఏదన్నా అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలో మీరే మానసికంగా ప్రిపేర్ అయి ఉండాలి. ఇది కూడా మీ ట్రైనింగ్‌లో భాగం. శరణ్య మొహంలో రంగులు మారుతుంటే అతను చెప్తున్నది స్తనువై వినసాగింది. నేను మిమ్మల్ని క్వెషన్ చేయడం లేదు శరణ్య. జరిగింది, జరుగుతున్నది చెప్తున్నాను. ఇలాంటివి మీ సర్వీస్‌లో చాలా చూడాల్సి వస్తుంది. మనం మంచి పని చేస్తే మనలను ఇలా అన్‌పాపులర్ చేయడం జనాలకి సహజం. ఇదే పని ఒక మినిస్టర్ రికమెండేషన్‌తో వాళ్ళ బంధువుల కోసం చేస్తే ఎవ్వరు మాట్లాడరు. మీరు కొత్త కాబట్టి, పైగా టెర్రర్ కాబట్టి మీ మీద ఇలాంటి రూమర్స్ చాలా కామన్. ఎందుకు చెప్తున్నానంటే, మీరు అధైర్యపడొద్దు అని చెప్తున్నా. మన వెనకాల మనలను అబ్జర్వ్ చేసే వాళ్ళను చాలా మంది ఉంటారు. సో, బీ కేర్‌ఫుల్. అలా అని మీరు చేసే మంచి పనులు మానొద్దు. మీ విధి నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్రమిత్తులై ఉండాలి. మీకేం కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. ఆయన సహృదయానికి శరణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థాంక్ యూ సార్ అంది. ఇట్స్ ఓకే. ఇంతకీ ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఎలా ఉంది? తెలియదు. ఆ రోజు అక్కడ వదిలి సత్యవాణి అనే కార్యకర్తకి అప్పజెప్పి వచ్చాను. మళ్ళీ ఈ గొడవల్లో వెళ్ళలేదు కదా! ఇప్పుడు వెళ్ళగానే ఆ అమ్మాయి సంగతి చూస్తాను అంటూ తేజ గాయత్రి పేరు మీద డిపాజిట్ చేయమని 50,000 ఇచ్చిన సంగతి చెప్పింది. అతను వావ్! మీరు చాలా అదృష్టవంతులు. ఒక మంచి వ్యక్తి భర్త కాబోతున్నాడు అన్నాడు. అవును సార్. నేను చాలా అదృష్టవంతురాల్ని అంది. తరువాత అతని దగ్గర సెలవు తీసుకొని బయలుదేరింది.